శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే గోచార గ్రహస్థితుల ప్రకారం లగ్నంలో రవి గురువులు, ద్వితీయంలో కుజుడు, తృతీయంలో కేతువు, భాగ్యస్థానంలో రాహువు, ధనస్థానంలో శని, లాభస్థానంలో శుక్రుడు, వ్యయస్థానంలో రవి ఉన్నారు. ఆదాయానికి లోటు ఉండదు. ఆర్థిక పరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మంచి పరిచయాలు, సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళ పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యల నుండి చాలా వరకు విముక్తి పొందుతారు. అనవసరపు ఖర్చులన్నీ బాగా తగ్గిపోతుంది. వృత్తి వ్యాపారాలలో అద్భుతంగా ఉంటుంది. మీ డెట్స్ అంతా తొలగిపోయి పాత సామగ్రిలన్నీ చక్కగా అమ్ముడిపోయి చాలా అవకాశాలు ఉన్నాయి. నూతన వ్యాపారానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫ్రాంచైజ్ మోడల్లో మీరు ముందుకు తీసుకెళ్లొచ్చు. 16వ తారీఖున 1:10 మధ్యాహ్నం వరకు చంద్రాష్టం ఉంటుంది. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మరి ఈ నెల ఏమైనా పరిహారం చేసుకోవచ్చా అంటే శివుడికి ప్రదోష కాలంలో సోమవారంలో, గురువారంలో సాయంత్రం ప్రదోష కాలం అంటే బిట్వీన్ 6 to 6:30 అంటారు. ఆ ప్రదోష కాలంలో వెళ్ళి అభిషేకం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీ ఇంటి ఇలవేలుపుని ప్రార్థన చేసుకోండి. ఎక్కువ అనుగ్రహం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి.